అందరికీ నమస్కారం. ఈరోజు మనము డే 13 సెకండ్ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా లేటెస్ట్ టాక్ అనే వర్క్షీట్ చూడబోతున్నాము. ఇక్కడ టీచర్ యాక్టివిటీ వచ్చేసరికి ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు సే ద నేమ్స్ ఆఫ్ ఎనీ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ కలర్స్ దే లైక్, present a model conversation and have the activity done by the pairing the students. పిల్లలు ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ కలర్ కానీ మాట్లాడే విధంగా మనము ఎంకరేజ్ చేస్తూ ఒకటి మోడల్ మనం చెప్పాలి. తర్వాత ఆ పిల్లలు ఈ యొక్క యాక్టివిటీని జట్టుగా చేసి జట్టుగా వాళ్ళు మాట్లాడగలుగుతారు. చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అన్ యాపిల్, ఐ లైక్ అన్ యాపిల్, ఇట్ ఈజ్ ఇన్ రెడ్ కలర్, ఇట్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఈ విధంగా యాపిల్ని చూసి పిల్లలు 3 సెంటెన్సెస్ సింపుల్, ఏ కలర్లో ఉంది, అది ఇష్టమా, ఇది ఏ ఫ్రూటు, దిస్ ఈజ్ అన్ యాపిల్, ఇది ఒక యాపిల్, ఐ లైక్ అన్ యాపిల్, నాకు ఇష్టము, అదేవిధంగా ఇది ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ చెప్పగలగాలి. లెటర్స్ రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ కలర్స్ ఇచ్చారు. ఈ కలర్స్ని మనము పలికిస్తూ పిల్లలు కూడా మనతో ఫాలో అయ్యేటట్టు చూడాలి. చూడండి పిల్లలు, ఫాలో మీ. బ్లూ, రెడ్, ఎల్లో, బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాక్, బ్రౌన్, వైట్, పర్పుల్. ఈ విధంగా కలర్స్ని మనం చెప్పాలి. తర్వాత పిల్లలు ఫాలో అవుతారు. వాటికి సంబంధించి కలర్తో ఉండే ఒకటి ఏదైనా వస్తువు అంటే నౌన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సింపుల్ సెంటెన్స్ లాగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ రోజ్, రెడ్ కలర్ తోటి రోజ్, రెడ్ రోజ్, బ్లూ స్కై, గ్రీన్ గ్రాస్, బ్లాక్ స్లేట్, ఎల్లో లెమన్, బ్రౌన్ లాగ్. ఈ విధంగా కలర్స్ ప్లస్ నౌన్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతారు. పిల్లలు కూడా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ యాక్టివిటీ, ఏ సర్కిల్ ఫ్రూట్స్ యూ కెన్ సీ ఆన్ ద కార్ట్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇతను బండి మీద ఉన్న వాటిలలో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అని మనం ఇక్కడ సర్కిల్ చేయవలసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి వాళ్ళు ఇచ్చారు, పైనాపిల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దానికి సర్కిల్ చేశారు, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ యాపిల్స్ ఉన్నవే, ఇక్కడ యాపిల్స్ కూడా, ఇవి యాపిల్సా లేకపోతే పొమగ్రనేటా, అవి పొమగ్రనేట్, యాపిల్స్ లేవు కాబట్టి మనము సర్కిల్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ గోవాస్, జాంకాయలు, ఇవి ఉన్నవి, ఇక్కడ ఉన్నవి కాబట్టి వీటిని సర్కిల్ చేద్దాం. నెక్స్ట్ ఆరెంజెస్ కూడా ఉన్నవి కాబట్టి ఆరెంజెస్ సర్కిల్ చేద్దాం. నెక్స్ట్ పపాయాస్, ఇక్కడ ఉన్నవి, పపాయాస్ కూడా సర్కిల్ చేయండి. నెక్స్ట్ గ్రేప్స్ కూడా ఉన్నవి కాబట్టి గ్రేప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బనానాస్ కూడా ఇక్కడ ఉన్నవి కాబట్టి బనానాస్. ఈ విధంగా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాచ్ ద కలర్ విత్ ఇట్స్ ఆబ్జెక్ట్స్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ కలర్స్తో ఉన్న థింగ్స్ని మనం మ్యాచ్ చేయగలగాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ బ్లూ స్కైని ఎర్త్ చేశారు. నెక్స్ట్ బ్లూ స్కైని మ్యాచ్ చేశారు. నెక్స్ట్ రెడ్ రోజ్, గ్రీన్ గ్రాస్, నెక్స్ట్ ఎల్లో లెమన్, బ్రౌన్ లాగ్, వైట్ మిల్క్, బ్లాక్ స్లేట్ ఉంది, స్లేట్ని మనము మ్యాచ్ చేయగలగాలి. ఈ విధంగా మ్యాచ్ చేస్తాము. సెకండ్ క్లాస్కి సంబంధించి డే 13 యొక్క యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.